టెస్టుల్లో రవిచంద్రన్ అశ్విన్ ఓ లెజెండ్. టీమిండియాకు నిజమైన మ్యాచ్ విన్నర్. అయితే సడన్ గా అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆసీస్తో సిరీస్ మధ్యలో నుంచే స్వదేశానికి వచ్చేశాడు. దీంతో అశ్విన్ రిటైర్మెంట్ పై రకరకాలుగా చర్చ జరుగుతోంది. ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు. తాజాగా ఇదే అంశంపై మాజీ క్రికెటర్ సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ స్పందించాడు. అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడం ఆశ్చర్యంగా ఉందన్నాడు. అసంతృప్తితోనే ఆటకు బై చెప్పాడన్నాడు. అశ్విన్ కు సరైన ఫేర్వెల్ దక్కలేదన్నాడు. యాష్ ను సరిగా ట్రీట్ చేయలేదని చెప్పుకొచ్చాడు. పెద్ద టెస్ట్ తర్వాత అశ్విన్ వీడుకోలు చెప్పాలనుకున్నట్టు రోహిత్ శర్మే గుర్తు చేశాడన్నాడు. వాషింగ్టన్ సుందర్ కు ఛాన్స్ దొరకగానే సీనియర్ ఆటగాడు బై చెప్పాలనుకున్నాడన్నాడు. అప్పట్నుంచే అసంతృప్తితో అశ్విన్ ఉన్నాడన్నాడు. అయితే కొన్ని రాష్ట్రాల ఆటగాళ్లకే సరైన అవకాశాలొస్తాయన్నాడు. కానీ ఎన్నో ఇబ్బందులను తట్టుకుని అశ్విన్ రాణించాడన్నాడు. లెజెండ్గా ఎదిగాడన్నాడు. జట్టు నుంచి తప్పించాలనే ప్రయత్నాలు చాలాసార్లు జరిగాయన్నాడు. అయినా అశ్విన్ ఫినిక్స్ పక్షిలా గాల్లోకి ఎగిరాడన్నాడు. రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే జట్టును వదిలేసి భారత్కు వచ్చేశాడన్నాడు. అయితే ఒకప్పుడు అశ్విన్ను తొక్కేయాలనుకున్నారంటూ అభిమానుల్లోనూ చర్చ జరుగుతోంది. స్టార్ స్పిన్నర్ రిటైర్మెంట్పై క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ స్పందించాడు. అశ్విన్కు సరైన వీడ్కోలు దక్కలేదని అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆటను ఒక దిగ్గజ క్రికెటర్ ఇలా వదిలేయడం తనను షాక్కి గురిచేసిందన్నాడు. అశ్విన్ ఫేస్లో అసంతృప్తి కనిపించిందన్నాడు. హ్యాపీగా లేడనే విషయం తెలుస్తూనే ఉందన్నాడు. ఘనమైన వీడ్కోలుకు అశ్విన్ అర్హుడన్నాడు. స్వదేశంలో వీడ్కోలు చెప్పకుండా సడన్ గా ఎందుకు రిటైర్ అయ్యాడో అర్థం కావడం లేదన్నాడు. అసలు అశ్విన్ మనసులో ఏముందో తెలుసుకోవాలని ఉందన్నాడు. స్టార్ స్పిన్నర్ ఒక మ్యాచ్ విన్నర్ అన్నాడు. ఛాంపియన్ బౌలర్ అని కితాబిచ్చాడు. తాను ఆడే సమయంలో అశ్విన్ ఆడి ఉంటే తనకు తుది జట్టులో చోటు దక్కేది కాదేమో అన్నాడు. ప్రయోగాలకు అశ్విన్ ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాడన్నాడు. టీమిండియాకు 106 టెస్టుల్లో సేవలందించిన స్టార్ బౌలర్ను గౌరవించుకోవాలన్నాడు. అశ్విన్ రిటైర్మెంట్పై పాకిస్తాన్ మాజీ ఆటగాడు రషీద్ లతీఫ్ స్పందించాడు. రవిచంద్రన్ స్థాయి ప్రత్యేకమన్నాడు. స్టార్ ఆటగాడిలో భిన్నమైన క్వాలిటీలున్నాయన్నాడు. బీసీసీఐ, ఐసీసీలో కీలక బాధ్యతలు చేపట్టేందుకు అశ్విన్కు అర్హతలున్నాయన్నాడు. మరోవైపు స్టార్ ఆటగాడికి విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఫ్యూచర్ బాగుండాలంటూ మాజీలు శుభాకాంక్షలు చెబుతున్నారు. సచిన్, కపిల్ దేవ్ కూడా అశ్విన్కు ఫోన్ చేశారు. అభినందనలు తెలిపారు. దిగ్గజాలు ఫోన్ చేయడంపై అశ్విన్ ఆనందం వ్యక్తం చేశాడు. కాల్ లిస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. రిటైర్మెంట్ ఆఖరి రోజున ఫోన్ కాల్ లిస్ట్ ఇలా ఉంటుందని 25 ఏళ్ల క్రితమే ఎవరైనా తనకు చెబితే హార్ట్అటాక్ వచ్చేదేమో అన్నాడు. ఫోన్ చేసినందుకు కపిల్, సచిన్కు థ్యాంక్స్ చెప్పుకొచ్చాడు.